జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను రాసినటువంటి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనమును ధ్యాన భాగముగా మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యాన భాగంగా చదువుకుందాం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలో గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. దేవుని యొక్క కటాక్షము ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి మీద ఉంటుందా అంటే లేదు. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మనుషులైనటువంటి వారి పట్ల, ప్రత్యేకమైనటువంటి గుంపు పట్ల, ప్రత్యేకమైన సంఘము పట్ల దేవుని యొక్క కటాక్షము కలిగి ఉంటుంది. అది ఇక్కడ ఒక ప్రత్యేకముగా దేవుని యొక్క కటాక్షము ఎవరి మీద ఉంటుందో చెబుతూ ఉన్నాడు. ఎవరి మీద ఉంటుందంట? సత్పురుషులైనటువంటి వారి మీద దేవుని యొక్క కటాక్షము ఉంటుందంట. అయితే దేవుని యొక్క కటాక్షము మంచి వారి మీద, చెడ్డవారి మీద, ఇంకా పనికిమాలిన వారి మీద, దొంగల మీద, దొరల మీద, అందరి మీద ఉంటుందంటే లేదు. దేవుని యొక్క కరుణ అనేది, దేవుని యొక్క కటాక్షం అనేది, దేవుని యొక్క జాలి అనేది ప్రత్యేకముగా కొంతమంది మీద ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ సత్పురుషులు అనేటువంటి వారి మీద దేవుని యొక్క కటాక్షం ఉంటుంది అంటున్నాడు. మరి సత్పురుషులు అనేటువంటి వారు ఎలాంటి వారు ఉంటారు? దేవుని కటాక్షము వారి మీద ఉంటుంది అంటే వారు ఎలాంటి వారై ఉంటుంటే దేవుని కటాక్షం వారి మీద ఉంటుంటుంది. అయితే సత్పురుషులు అనేటువంటి వారి గురించి అపోస్తలుల కార్యం 11వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు చదివినట్లయితే, కుప్రీయులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోక్యకు వచ్చి గ్రీకు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ఇక్కడ కొంతమంది వచ్చి అంతియోక్య అనేటువంటి ప్రాంతాలకు వచ్చి దేవుని సువార్తను ప్రకటించారంట. అయితే ప్రకటించగానే ఏమైందంట? ప్రభు హస్తము వారికి తోడైండును గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. కొంతమంది వేరొక ప్రాంతాల నుంచి అంతియోక్య అనేటువంటి ప్రాంతం దగ్గరకు వచ్చి దేవుని సువార్త చెప్పారంట. ఏమని చెప్పారంటే, ప్రభువు యేసుక్రీస్తు దేవుడు, ఆయన మిమ్మల్ని నిత్య నరకాగ్ని నుంచి పరలోకానికి తీసుకెళ్లే వ్యక్తి ఆయనే, మనుషుల కొరకే ఆయన మరణ శిక్షను అనుభవించాడు, తిరిగి మరలా చనిపోయి పునరుద్ధానుడై లేచాడు అనే వార్తని ఆ అంతియోక్య అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్పగానే అక్కడ అనేక మంది నిజమైన దేవుడు యేసే అని వారు తెలుసుకోగలిగారంట. దేవునికి స్తోత్రం. అయితే తెలుసుకున్నారు. ఎవరైతే ఈ సువార్త చెప్పినారో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అంటే, నచ్చదమ్మ తర్వాత వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విన్నారు. ఏంటి విన్నారు? అంతియోక్యలో ఉన్నటువంటి సంఘముకు వేరొక ప్రదేశం నుంచి వచ్చిన వారు సువార్త ప్రకటించగానే చాలా మంది రక్షణ పొందారు అనే వార్తను ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు విన్నారంట. విని ఏం చేశారు? అప్పుడు విని బర్నబాను అంతియోక్యకు వరకు పంపిరి. అయితే యెరూషలేము సంఘములో ఉన్నటువంటి ఒక వ్యక్తి, బర్నబా అనేటువంటి వ్యక్తిని ఎక్కడ పంపించారంట? అంతియోక్యకు పంపించారంట. ఎందుకంటే అక్కడికి ఎవరో సువార్త ప్రకటించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది రక్షణ పొందారు. మరి వారికి ఏం అవసరమైనది? వాక్యము అవసరమైనది. వాక్యం అవసరమైనది. ఈ వార్తలు ఎవరున్నారు? యెరూషలేములో ఉన్నటువంటి సంఘంలో ఉన్న ప్రజలు విని అక్కడికి ఒక వ్యక్తిని పంపిస్తే వారు వాక్యం ద్వారా విని ఇంకా వాళ్ళు బలపరచబడతారు, స్థిరపరచబడతారు అనే ఉద్దేశంతో యెరూషలేము సంఘం నుంచి అంతియోక్య సంఘమునకు ఒకరు పంపించారంట. బర్నబాను అంతియోక్యకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఈ బర్నబా వెళ్ళాడంట అక్కడికి. అంతియోక్యలో ఉన్నటువంటి సంఘము దగ్గరికి వెళ్ళి ఈ బర్నబా వారు తెలిసి తెలియనటువంటి వాక్యంలో వచ్చినటువంటి వారితో ఎలా చెప్పాలి? ముద్దుగా, ముచ్చటగా, జోలపాడుతూ చెప్పాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తూ ఉన్నాడంట. దేవునికి ఏం నచ్చదు? హెచ్చరిక నచ్చదు. బుజ్జగించడం అంటే, అబ్బా దేవుడు నన్ను ఎలా దీవించేస్తానన్నాడంట, అబ్బా దేవుడు నన్ను అలాగా ఆశీర్వదించేస్తానన్నాడంట. హెచ్చరిక అంటే నచ్చదు. ఈ బర్నబా వెళ్ళిన వెంటనే ఏం చేశాడు తెలుసా? హెచ్చరించాడంట. ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండొద్దు, అలాంటి చేయొద్దు, ఇలాంటి చేయొద్దు, ముందు చేసే
చేసినటువంటి పనులను వాటి జోలికి పోవద్దు అని హెచ్చరించాడంట. ఏమైంది చదువుదామా? ఆయన గురించి బర్నబా గురించి ఏమన్నాడు? హెచ్చరించుడు, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలన్నీ ఎందుకు చెప్పాలంటే, ఇందాక మన సామెతల గ్రంథంలో చెప్పబడినటువంటి మాటను బట్టి చెప్తా ఉన్నాను. ఈ బర్నబా అనేటువంటి వ్యక్తి ఎవరంట? సత్పురుషుడు. దేవునికి స్తోత్రం. సత్పురుషుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంట? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి అంట, మంచి విశ్వాసముతో. ఈ లోకము 100 మాటలు చెప్పినా దేవుని మాట ఏదైతే చెప్పబడిందో వాటిని మాత్రమే నమ్మే వ్యక్తే విశ్వాసి. అంతా కూడా ఒకే మాట చెప్పినా యేసయ్య మాట ఒకటి కానీ చెప్పబడిందంటే ఆ మాటను పట్టుకుని, యేసు చెప్పిన మాటను పట్టుకొని ఎవరైతే నమ్మి ఉంటారో వారే విశ్వాసి. ఎవరబ్బా అలాంటి వాడంట. అందుకోసం అతను ఏమన్నారు తెలుసా? సత్పురుషుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సత్పురుషుల పట్ల యెహోవా కటాక్షమును చూపించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరి పట్ల కటాక్షం చూపిస్తాడు? దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే ఇష్టము, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ, దేవుని వాక్యం పట్ల ఆసక్తిని ఎవరైతే కనపరుచుతారో వారు సత్పురుషులై ఉన్నారు. వారి పట్ల దేవుడి యొక్క కటాక్షము నిరంతరము నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి సత్పురుషుడు అని తెలుసుకున్నాం. మరి కటాక్షం అంటే ఏంటి? దేవుని కటాక్షము అంటున్నారు. ఏంటది? చెప్పండి. మీకు ఆలోచన, దేవుడు జ్ఞానం ఇచ్చాడు, బైబిల్ గ్రంథం చదువుతారు. ఏం చెప్పండి? కటాక్షము, దేవుని కటాక్షము. నోరు చేయొద్దని అందరూ కూడా నాకు నోరు దేవుడు ఇచ్చాడు అన్నాడు. అతను దేవుని తోటలు చెప్పండి, నోరు నాకు ఇచ్చాడు అన్నాడు. ఉంది కదా, నోరు ఉంది కదా. కటాక్షము అంటే ఏంటి? దయా, జాల అంత ఇప్పుడు వినబడుతుంది. ఇందాక దేవుని కటాక్షము, సత్పురుషుని ఎడల దేవుని కటాక్షము చూపువాడే ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథం నుంచి మనం చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లేమో, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనో నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. చాలు. ఇక్కడ లోతు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, భక్తుడు. దేవుడు ఆ లోతు ఏ దేశంలోనైతే ఉన్నాడో ఆ దేశంలో బహు భయంకరమైన పాపము చేత నింపబడింది. ఆ పాపాన్ని చూసి దేవదూతలు దేవాది దేవుని సన్నిధికి వెళ్ళి కంప్లైంట్ చేశారు, ఫిర్యాదు చేశారు. అయ్యా, ఇక్కడ సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతము చాలా భయంకరమైన పాపముతో కొట్టుమిట్టాడుతుంది. అది ఎంత పాపం అంటే ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, మగవాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, చిన్నపిల్లలు ముసలి వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి పాపము చేత ఈ సొదొమ గొమొర్రా అనేటువంటి దేశము పాడైపోతుంది అని చెప్పగానే దేవాతి దేవుడే భూమి మీదకి దిగి నిజంగా జరుగుతుందో లేదో నేను చూస్తానని చెప్పి ఆ దేశం వెంబడి వెళుతూ ఉన్నాడు. వెళ్ళినప్పుడు అలాగే జరుగుతూ ఉంది. చివరికి ఆ వచ్చినటువంటి వారితో కూడా నేను సైనిస్తానని ఆ దేశంలో ఉన్న ప్రజలు చెప్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అదే దేశంలో లోతు అనేటువంటి ఒక నీతిమంతుడు ఉన్నాడు కనుక ఆ నీతిమంతుడిని తప్పించాలి, మిగిలిన వారందరూ కూడా ఆ దేశాన్ని పాడు చేసేయాలని దేవుడు నిర్ణయించుకొని లోతుని, తన భార్యని, తన బిడ్డలను, తన కుమార్తెలు కాబోయేటువంటి అల్లునికి రక్షించాలనుకున్నాడు. అయితే ఆ దేవుడితో పాటు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారిని బలవంతంగా తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే మరికొద్ది నిమిషాల్లో ఈ దేశమంతా కూడా అగ్ని గంధకముల చేత కాల్చబడుతుంది. కాబట్టి మీరు తప్పించాలని మీరు తీసుకెళ్తూ ఉంటే ఈ లోతు భార్య పిల్లలు ఎలాంటి వారంటే చాలా కాలం నుంచి ఆ దేశంలో బ్రతికారు. కాబట్టి ఆ దేశం అంటే తీపి, ఆ దేశంలో ఉండడము ఇష్టము. ఇప్పుడు కూడా చూడండి, మనము ఎప్పుడైనా పల్లెటూరు నుంచి ఎవరైనా కుటుంబం వచ్చేసారనుకోండి,
ముసలైపోయిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారు? మరలా అదే పల్లెటూరులో ఉండడానికి ఇష్టపడతారు. మా అమ్మ కట్టిన ఇంట్లో నేను ఉంటాను, మా నాన్న కట్టిన ఇంట్లో నేను ఉంటాను, మా తాత కట్టిన ఇంట్లో నేను ఉంటాను అంటారు. అవునా కదా? ఇప్పటికే చూస్తూ ఉంటాం. వృద్ధాప్యం, యవన కాలం నుంచి వృద్ధాప్యం వరకు పట్టణాల్లో బ్రతుకుతారు. వృద్ధాప్యం వచ్చేసరికి నేను ఆ ఇంట్లోనే బతుకుతాను బాబు, నన్ను చనిపోయిన తర్వాత కూడా ఎక్కడ కప్పెట్టాను బాబు అంటారు. ఇక్కడ కూడా లోతు కుటుంబానికి కూడా ఏంటయ్యా ఆశ అంటే, అలాగే ఏ దేశం నుంచి అయితే వచ్చామో ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడము ఇష్టం లేదు. అయితే దేవుడు వారి పట్ల ఏం చూపిస్తున్నాడు? కటాక్షము చూపిస్తూ ఉన్నాడు. అంటే ఏంటో తెలుసా? ఇదిగో ఒక వేల సంఖ్యలో ఉన్నటువంటి జనాంగము, లక్షల సంఖ్యలో ఉన్నటువంటి జనాంగములో నుంచి ఒక వ్యక్తి ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని ఇష్టము లేకపోయినా, వారికి ఇష్టము లేకపోయినా దేవుని ఇష్ట ప్రకారముగా వారిని బ్రతికిస్తూ ఉన్నాడు. అదే దేవుని యొక్క కటాక్షమై ఉన్నది. దేవునికి స్తోత్రం. వీళ్ళకి వెళ్ళడము ఇష్టం లేదు. మీకు అర్థమవుతుందా? ఈ లోతు కుటుంబానికి కూడా దేశం విడిచిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు. సతాయిస్తూ ఉన్నారు. సతాయించగానే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వారి చేతులు పట్టుకొని, ఇక్కడ మీరు చదివినట్లయితే ఆ లోతు చేతులు పట్టుకున్నారంట, తన భార్య చేతులు పట్టుకున్నారంట, తన పిల్లల చేతులు పట్టుకున్నారంట. వెళ్ళిపోనగానే ఇక్కడ అగ్నితో కాల్చబడుతుంది అనగానే నువ్వేం చెప్తావు? మరి చూడు, నా వెనకాతలో మా ఆవిడ చచ్చిపోయినా పర్లేదు, నా భర్త చచ్చిపోయినా పర్లేదు, నా పిల్లలు చచ్చిపోయినా పర్లేదు, నేను మాత్రం బ్రతకాలని పరిగెడతాను. అవునా కాదా? మరి అలాంటిది ఆకాశం నుంచి వచ్చి అగ్నిగంధకాల చేత కాల్చబడతారు ఈ దేశంలో ఉన్న మనుషులందరూ అంటే వీళ్ళేం చేస్తున్నారు? పడవ చేస్తున్నారంట. వారు ప్రాణము పోయినా పర్వాలేదని వాళ్ళు అంటున్నారు. కానీ దేవుని యొక్క కటాక్షము మనుషుల పట్ల ఎలా ఉందంటే, వారి ప్రాణము ఈ మనుషులందరిలో నుంచి ప్రత్యేకించబడి సజీవులుగా ఉంచాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుని కటాక్షం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్పురుషులు ఎలా దేవుని యొక్క కటాక్షము చూపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో లేవికాండము 26వ అధ్యాయము, లేవికాండం 26వ అధ్యాయం 1 నుంచి 10 వచనం త్వరగా చదివేద్దాం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమని కానీ బొమ్మని కానీ నిలబెట్టకూడదు. మీరు సాగిన పాటలు ఏదో ఒక రూపకంగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలవకూడదు. నేను మీ దేవుడినైనా యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని ఆచరించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షమిచ్చును, మీ భూమి పంటనిచ్చును, మీ పొలము చెట్టు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీరు నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా ఫలించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకున్నప్పుడు ఎవడునో మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్టముఖములు లేకుండా చేసేదరు. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరిమెదరు, 100 మంది 10,000 మందిని తరిమెదరు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూడెదరు. ఎలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క కటాక్షము మనుషుల మీద ఉందంట. ఇశ్రాయేలు ప్రజలు అనేటువంటి వారి మీద దేవుని కటాక్షము చూపిస్తూ ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అదిగో నేను మిమ్మల్ని మంచి దేశంలోని తీసుకొచ్చాను. ఎలాంటి దేశమో తెలుసా? మీరు పంట పండించకుండానే పంటని ఇచ్చేటువంటిది, మీరు బావి తవ్వి నీళ్ళు తీసుకోకుండానే అవి నీరిచ్చేటువంటిది, అలాంటి మంచి దేశంలోనికి నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను. కానీ తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ నేను కాదని, మా కొరకు ఇంకొక దేవుడు కావాలని మీరు రాయితో కానీ, కర్రతో కానీ, మట్టితో కానీ, చక్కెరతో కానీ ఏదైనా విగ్రహాలు చేసుకొని వాటిని దేవుడు అని ఎప్పుడు కూడా మీరు పూజించొద్దు అని చెప్పాడు. కొంచెం హెచ్చరించి తర్వాత చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఏమన్నాడు? ఇదిగో మీరు ఈ దేశంలోకి వచ్చిన తర్వాత మీరు ఫలించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు అని చాలా విషయాలు చెప్తూ ఉన్నాడు. చెబుతూ ఈ మాటను ఆక్షేపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో ఎలయనగా నేను మిమ్మల్ని కటాక్షించాను. అంటే దేవుని యొక్క కటాక్షము మనుషుల మీద ఉండినప్పుడు మనుషుల జీవితాలు ఎంత కొత్తగా మార్చబడతాయో. తవ్వకుండా బావి, తవ్వకుండా నీళ్ళు ఎక్కడైనా వస్తాయా? పండించకుండా ద్రాక్ష పండ్లు, ఓలివ పండ్లు ఇవేమైనా వస్తాయా? రావు. కానీ దేవుని యొక్క కటాక్షము తన ప్రజల మీద ఉండినప్పుడు ఎంత గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరుగుతాయంటే, ఇక్కడ చూడండి, 5 మంది అంట, 5 100 మందిని తరుగుతాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడో చెప్పాలి మాట,
ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. 100 మంది 10,000 మందిని తరుగుతారంట. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క ఇప్పుడు జీవితాన్ని గురించి మీరు ప్రపంచంలో ఖర్చు చూడండి ఒకసారి. ప్రపంచం అంతటికి నెంబర్ 1 అది. ఇప్పటికీ కూడా గాజా పాలస్తీనాతో ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. వాళ్ళ దేశ జనాభా 1,000,000 కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి 1,000 కోట్ల జనాభా కలిగినటువంటి దేశాలు కూడా ఇశ్రాయేలు దేశాలు చూస్తే భయం, వణుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కటాక్షం అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ప్రజలైనటువంటి వారు నీళ్లు లేక ఆకలి దప్పులతో ఒకళ్ళ కింద వెట్టి చాకిరి చేసేటువంటి బ్రతుకులైనటువంటి వారిని తీసుకొని వచ్చి ఎలా నిలబెట్టిందో తెలిసి ఇప్పుడు 5 మంది 100 మందితో సమానం, 100 మంది 10,000 మందితో సమానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుడు అదే విషయం చెప్తా ఉన్నాడు. సత్పురుషులైనటువంటి వారి పట్ల దేవుని యొక్క కటాక్షము నిలిచి ఉండినప్పుడు వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగుడు, ఎన్నిక లేని వాడు బలమైన క్షణమగుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కటాక్షము నీ పట్ల ఉండినప్పుడు దేవుడు ఎలా ఉంచుతాడు? నువ్వు ఒంటరి అనుకున్నావేమో, నిన్ను 100 మందితో సమానంగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు తినలేనటువంటి ఆహారాన్ని దేవుడు పెట్టగలడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి శ్రేష్టకరమైన దేశంలో నిన్ను ఉంచగలడు. నీ శత్రువులైనటువంటి వారు నీ దరిదాపుల్లోనికి రాలేనటువంటి కంచెను దేవుడు వేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం, ఇంకొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 11 నుంచి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 11 నుంచి చూద్దామా. కాగా మోషే యెహోవాతో ఇట్లా నేను నీవేళ నీ సేవకుల్ని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక నీ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. ఇక్కడ దేవుని కటాక్షము ఒక దేవుని సేవకుని మీద లేదంట. మనం వింటున్నారా? విన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి, పడుకున్న దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక దేవుని యొక్క సేవకుడు దేవుని అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడు తెలుసా? అయ్యా, నీ కటాక్షం నా మీద లేదు, నన్ను ఎందుకు ఇలా బాధపడతావు అంటే, దేవుని కటాక్షం లేనప్పుడు మనిషి జీవితాలు ఏముంటే బాధలు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు, కన్నీరు, దుఃఖము, వ్యాధులు అన్నీ కూడా మనిషి జీవితాలలో ఉంటాయి. అదే దేవుని కటాక్షం ఉంటే ఇందాక చెప్పుకున్నాం మనం, సమృద్ధి, అన్ని విషయాల్లో కూడా సమృద్ధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏంటయ్యా, నీ కటాక్షము నా మీద లేని కారణముగా నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా అని చెప్తున్నాడు. ఏమంటాడు చూడండి, ఆ బాధ చెప్పుకుంటున్నాడు 12లో. నేను ఈ సర్వ సమాజమును గర్భమును ధరించిన నేనే వీరిని కన్నానా, పాలించి పెంచిన తండ్రి పిల్లలను మోయినట్లు నేను వీరిని తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమున వీరిని నీ రొమ్ముని ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు. చాలా బాధపడిపోతున్నాడు మోషే. ఈ రోజున సేవకులకు కూడా, చాలా మంది సేవకులకు కూడా గొర్రెలు కాయడం చాలా భారం, గొర్రెలు కాయడం. అతను నిన్ను పెట్టింది దేనికి? గొర్రెలు కాయడానికి కదా నిన్ను పెట్టారు. నిన్ను ఉచితంగా ఎందుకు పోషిస్తున్నాడు దేవుడు? అందుకే కదా గొర్రెలు కాయమని నిన్ను పోషిస్తూ ఉన్నాడు. ఆ గొర్రెలు ఇచ్చినటువంటి పాలను, గొర్రెలు ఇచ్చినటువంటి ఆహారమును నువ్వు తిని సమృద్ధిగా ఉండమంటున్నాడు. సమృద్ధిగా ఉండి వారిని చక్కగా వాక్యముతో పోషించంటూ ఉన్నాడు. మరి ఈయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే, మోషే గారు పాపం చాలా 6.5 లక్షల కాల్బలము అంటే పెద్దవారే, ఇంకా పిల్లలు, ఇంకా ఆడవాళ్ళు, వాళ్ళు ఎక్కలేదు. అంటే ఒకసారి మనము కూడా అలా ఆలోచించి చూడండి. ఇప్పుడు మనకి ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, 100 మంది పిల్లలు పెట్టేశారు. ఒకసారి పెట్టేసి మీరందరినీ జాగ్రత్త చూసుకోండి అన్నారు. ఏం చేస్తాం? భారం అవుతుందా లేదా? మనిషికి అవుతుందా లేదా? 4 పిల్లలు చూసుకునేటువంటి వారిని 100 మంది పిల్లలు తీసుకుని వచ్చి ఇది వీళ్ళు కూడా వీళ్ళలాగే చక్కగా చూసుకున్నాను కానీ చూడగలమా? చూడలేం. పాప మోషే గారికి కూడా అంతే బాధ అనిపించినట్టుంది. ప్రజలందరినీ చూసి అంటున్నాడు, ఇదిగో వారిని నేను కన్నానా, నేనేం పాలించి పెంచానా, నేను వద్దు వద్దని నువ్వే కదా ఇచ్చా, నాకెందుకు ఈ బాధ?
అంటే తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ బాధ అంటున్నాడు? దేవుని కటాక్షము నా మీద లేదు కనుక ఈ బాధను అనుభవిస్తున్నాను అంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు 13వ వచనంలో, ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకు ఎక్కడది. మా ప్రజలు అన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు కదా, ఐగుప్తు నుంచి వచ్చారు. అక్కడేం తినేవారు? గట్టి తినేవారు. మాంసం అది కుండలో ఉడకబెట్టుకుంటే ఎలా ఉంటుంది? కుండలో మాంసం ఎలా ఉంటుంది? మామూలు ఉండేది. ఉప్పాడులని ఒక్కదే కాబట్టి చక్కగా దగ్గర మాడబెట్టుకొని వండుకొని తినేది. అన్నీ ఎగిరిలే, ఫ్రైలే, చారులు ఉండవు అక్కడ, తెలుసా? మా అమ్మ అలా వండుకునేది. ఎప్పుడైనా మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ కుండలో ఉండేది. ఎంత రుచిగా ఉండేదో, చాలా రుచిగా ఉండేది. వీళ్ళు కుండలో వండుకునేవారు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు మాంసం. వీళ్ళకేం జ్ఞాపకం వచ్చింది? కనాన దేశానికి వెళ్ళే మార్గం మధ్యలో దేవుడు ఎక్కేటువంటి తిండి చప్పచప్పగా ఉంది. మన్న ఎలా ఉంటుంది? చప్పచప్పగా ఉందంట. అక్కడ ఎలా ఉండేది? ఇప్పుడు మనం మసాలాలు ఎత్తుకున్నాం కానీ అప్పుడు ఎత్తుకునేవారు కాదు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం చికెన్ వండాలనుకో, మటన్ వండాలనుకో ఏం చేస్తాం? వండిన దాంట్లోని కొంచెం మసాలా పెడితేనే కానీ నోట్లోని చికెన్ అయినా మొదలు దిగదు. మసాలా పడితేనే అది దిగుతుంది లోపలికి, అవునా కదా? కానీ ఇశ్రాయేలు ప్రజలు అలా కాదని అనుకుంటున్నాను. మరి అంత కానీ కుండలో వండుకునేవి రుచిగా ఉంటాయి. ఆ రుచిదనాన్ని మార్గం మధ్యలో అడుగుతూ ఉన్నారంట. మోషేతో, అయ్యా ఎంత దూరం తీసుకొచ్చి ఆ కుండలు వండుకుని ఆ దేశంలో మేము తినేవారిని, మాకు ఇప్పుడు అది కావాలన్నారంట. మోషే అన్నాడు, వీళ్ళతో నాకు ఇదేం శ్రమరా బాబు, నా మట్టుకు నేను నా మామ దగ్గరికి వెళ్ళిపోయి నా భార్య పిల్లలతో చక్కగా ఉండేవాడిని, కానీ ఇది తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా నువ్వే నడిపించాలన్నావు, ఈ బాధ నాకెందుకు రా బాబు అని మోషే అంటున్నాడు. దేవుడు బాధపడతాడు కదా. ఇప్పుడు దేవుడు ఏదైనా ఇచ్చాడనుకో, ఇచ్చి పెట్టేస్తే పర్వాలేదు, కానీ దేవుడు ఏది ఇవ్వకముందే ఈ మనుషులే ఈయన కోరికలు కోరుతున్నారు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నీకు ఇలా ఉండాలి, అలా ఉండాలని. మరి ఈయన కనలేదు, ఈయన పెంచలేదు, ఈయన పోషించలేదు. ఇప్పుడు నా కన్న కొడుకు అనుకో, నేనేం చెప్తాను? తెచ్చి అది ఇదిగో ఇందా తిని పెడతాం. మరి ఈయన అదే అంటున్నాడు, దేవుడు అదే అంటున్నాడు. ఈయన కనలేదు, నేను పాలించి పెంచలేదు, పోషించలేదు, కానీ వీళ్ళందరినీ నన్ను పెంచబట్టినావు నువ్వు. ఎంత బాధ వచ్చిందో మోషేకి. అందుకన్నాడు, నీ కటాక్షము నా మీద లేదు, నిజంగా లేదయ్యా. నీ కటాక్షం నా మీద ఉంటే ఎలా ఉంటుందా? వీళ్ళందరూ నన్ను తిట్టుకోవాల్సిన పని ఉంటుందా? వాళ్ళు అంటున్నారు, ఇదిగో మా మట్టుకు మేము ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న కడుపు నిండా మేము రుచిగల పదార్థాలు తినేవాళ్ళం మేము, కానీ నువ్వు వచ్చిన తర్వాత నీ వల్ల మేము చప్ప తిండిలో తినాల్సి వస్తుంది అని చాలా బాధపడుతూ ఈ మోషేకి చెప్పగానే ఈ మోషే ఇంకా బాధపడిపోతున్నాడు దేవుడి దగ్గర. చదవండి 14వ వచనం, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ వలన నా వలన కాదు, అది నేను భరించలేని భారము, నీవు నాకు ఇట్లు తేదలిచిన ఎడల నన్ను చంపి అంటున్నాడు మోషే. అంటే ఎంత ప్రాణమో విసిగించి ఉంటారు ఈ ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు నడిపిస్తున్నటువంటి నాయకుడిని, దేవుని సేవకుడిని అవిశ్వాసులైనటువంటి వారు ఎంత విసిగించి ఉంటారో. చివరికి ఏమన్నాడు? వీరిని భరించలేని ప్రభావాన్ని చంపేని అంటున్నాడు. ఎంతటికి కారణం పైన ఏమన్నాడు? నీ కటాక్షం నా మీద లేని కారణముగానే ఇన్ని వచ్చాయి నా దగ్గరికి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుని కటాక్షం ఉంటే ఎలా ఉంటుంది? ఈయన బాధపడవలసిన పని ఉండదు. వారికి ఏది కావాలో వాళ్ళు అడగక ముందే దేవుడు వారికి ఇచ్చుండేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ దేవుడు కూడా అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు మనతో. సత్పురుషులు అనేటువంటి వారి పట్ల దేవుని యొక్క కటాక్షము నిలిచి ఉంటుంది. నిలిచి ఉన్నప్పుడు ఏమవుతుంది చూడండి, 16 వచనం, అందరూ 16 చదవను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారములకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడదును, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారము నుండి ఒంటిగా మోయకుండానట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా చాలు. ప్రభు నీ కటాక్షము నా మీద లేదయ్యా అని చెబుతూ వీళ్ళు చేసినటువంటి బాధ అంతా కూడా చెప్పుకొస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుని కటాక్షము లేనప్పుడు ఎలా అనుభవించాడు, అదే దేవుని కటాక్షము ఆయన మీద ఉన్నప్పుడు ఏం చేశాడంట? పిలిచాడు, ఇదిగో నీతో పాటుగా మంచి వ్యక్తులైనటువంటి వారు, పరిశుద్ధమైన వ్యక్తులైనటువంటి వారు, మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు, అన్యాయము చేయలేనటువంటి వారు ఒక 70 మందిని నా దగ్గరికి ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకుందిరా. వచ్చిన తర్వాత నీ మీద నేను నా ఆత్మ ఉంచాను కదా, ఆ ఆత్మలో పాలు
వారి మీద కూడా ఇస్తాను. అంటే దేవుడితో మోషే మాట్లాడుతూ ఉన్నాడంటే ఊరకని ఎవరు దేవుడితో సూటిగా స్నేహితుడిగా మాట్లాడలేరు. అర్థమవుతుందా? దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఊరకనే సామాన్యమైన వారు మాట్లాడలేరు. వారి మీద ఏముంది? దేవుని యొక్క అభిషేకము నిలిచి ఉన్నది, దేవుని ఆత్మ ముద్రించబడి ఉన్నది కనుక దేవుడితో మోషే ఎప్పుడైనా మాట్లాడాలంటే మాట్లాడేసేవాడు. అలాగ మాట్లాడాలి అంటే మిగిలిన 70 మంది కూడా దేవుడితో అలాగే మాట్లాడాలి అంటే ఏం చేయాలి? వారి మీద కూడా దేవుని ఆత్మ నిలిచి ఉండాలంటే ఏం చేశారంట? దేవుడు ఎంత ఆత్మ అయితే మోషే మీద ఉంచాడో అందులో కొంత పాలని వాళ్ళకి ఇచ్చారంట. అప్పుడు ఆ 70 మంది కూడా ఏమయ్యారు? మోషే మీద ఉన్న ఆత్మ వారి మీద కూడా ఉంది కనుక మోషే ఎలా ప్రవర్తిస్తాడో వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఒక్కడే, ఫలాలు వేరు. మధ్య ఆత్మ ఒక్కడే. ఇశ్రాయేలీ పద్ధతిలో 70 మంది మీద దేవుని ఆత్మ ఉంచబడింది. అప్పుడు తన ప్రజలైనటువంటి వారు ఇప్పుడు ఏ కోరికలు అయితే కోరారో అవన్నీ ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చి అడుగుతారు? ఇప్పుడు ఆ 70 మంది దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతారు అన్నమాట. ఆ బాధనంతా ఎవరు భరించాలి? ఆ 70 మంది భరించాలి, వాళ్ళే తీర్చాలి. అప్పుడు మోషేకి ఏమవుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చచ్చిపోతాను అనేటువంటి స్థితి నుంచి దేవుని కటాక్షం ఎలా తీసుకొచ్చాడు? విశ్రాంతి పొందేటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఎంత గొప్ప దేవుడో చూసారా? నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు ఏమనుకుంటున్నారు? ఏమీ చేయలేని చేతకాని వాడు, ఎంత ప్రార్థన చేసినా ఆయన వినడే, ఎందుకు సమాధానం రాలేదే అనుకుంటున్నావేమో. దేవుడు చాలా కరుణ కలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దామా సామెతల గ్రంథంలో మాట పూర్తి చేద్దాం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపులు, దురాలోచన గలవారు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చుడు. అయితే సత్పురుషులు అనేటువంటి వారి గురించి దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు దురాలోచన కలిగినటువంటి మనుషులు అనేటువంటి వారు ఇలాగే కూర్చుంటారు, కానీ లోపల ఏమనుకుంటారు? ఎన్ని ఆలోచనలు వస్తాయో. అవునా? ఇలా కూర్చునే ఉంటారు, చూడడానికి ఆ వాక్యం వింటున్నట్టే ఉన్నారు, కానీ వాక్యం వినట్లేదు. వింటున్నారా? వినట్లేదా? చెప్పలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. వింటున్నారా? వినట్లేదా? వింటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దురాలోచన కలిగినటువంటి మనుషులైనటువంటి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడంటాడు. సత్పురుషులైనటువంటి వారి పట్ల దేవుడు చూపించే అభిప్రాయం వేరు. దురాభిప్రాయములు కలిగినటువంటి వారు, దురాలోచనలు కలిగినటువంటి వారి పట్ల చూపించేటువంటి దేవుని అభిప్రాయము వేరై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దురాలోచనలు మనుషునికి ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21 వచనాల్లో, మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21 వచనం, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది ఆ మనుషునికి అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, చాలు దురాలోచనలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? నీ హృదయములో నుంచే వస్తాయి. అర్థమవుతుందా లేదా? మనుషుని యొక్క దురాలోచన అంటే చెడ్డ ఆలోచనలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరో చెప్పారు అందుకే చేసేసాను, అనుకోకుండా చేసేసాను, తప్పు జరిగిపోయిన తర్వాత, ఆ తప్పు ఎదుటి వ్యక్తి తెలిసిపోయిన తర్వాత అలా మాట్లాడతారు. అది కాదు. దురాలోచన అనేది, చెడ్డ ఆలోచనలు అనేవి ఎక్కడి నుంచి బయలుపడితే? నీ హృదయంలో నుంచే వస్తాయి. ఉదాహరణకు చెడ్డ ఆలోచన అంటే ఏంటి? ఈరోజు అక్కడికి వెళ్ళి అబద్ధం ఆడాలి. చెడ్డ ఆలోచన, మంచి ఆలోచన? మంచిదేనా? చెడ్డ ఆలోచన. ఈరోజు రేపున్న ఆ మనిషిని తిట్టాలి. చెడ్డ ఆలోచనలు, దురాలోచనలు మనిషి కలిగి ఉన్నారు. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే మన హృదయంలో నుంచే వస్తాయి. అది మన హృదయంలో ఆల్రెడీ ఫీల్ చేసుకుని ఉంచుకున్నాం. ఇప్పుడు ఇమర్చబడి ఉంది, అది ఇలా చేసేయాలి, ఇలా జరిగించాలని. అటు ఏం చేస్తాం? బయటకు వచ్చిన తర్వాత అది బయటికి వెలువడుతుంది. దానిని బట్టి దేవుడు తీర్పు తీర్చుతాడంట. అందుకొరకే మన ఆలోచనలు, లోపల నుంచి వచ్చే ఆలోచనలు బహు భద్రముగా ఉంచుకుంటాం మనం. అవునా కదా? ఎందుకంటే ఒక విషయం చెప్తాను నేను. మీరు మొన్నటి దిన నా టీవీలో చూస్తారు లేదో, గతించిన వారం తెలంగాణలో టీవీలో మారుమోగిపోయింది.
సహస్ర అనేటువంటి అమ్మాయి గురించి చూసారా? చూడలేదా? ఒక సహస్ర అనేటువంటి అమ్మాయి 12 సంవత్సరాలు అంట, 6వ తరగతి చదువుతుంది ఆ పాప ఇంట్లో ఉంది. వాళ్ళ అమ్మ నాన్న పనికి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం సడన్గా స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందంట వాళ్ళ అమ్మకి, ఏమండి మీ బాబుకి క్యారేజ్ ఇంకా తేలేదు అని. ఫోన్ రాగానే ఆ తల్లి ఆ పిల్లడి యొక్క తండ్రికి ఫోన్ చేసి, అలాగే తన భర్తకు ఫోన్ చేసి, ఇలాగా నేను బాబు క్యారేజ్ ఇవ్వడానికి సహస్రకి చెప్పాను, నేను పాపకి చెప్పాను, సహస్ర ఇంకా క్యారేజ్ ఇవ్వలేదంట, ఒకసారి వెళ్ళి చెప్పు అన్నారు. అనగానే తన భర్త వెంటనే మధ్యాహ్నం డ్యూటీలో నుంచి వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి తలుపేసిందంట. తలుపు తీసేసరికి లోపల ఆ 12 సంవత్సరాల పాప రక్తపు మడుగులో పడి ఉందంట. కత్తిపోట్లతో గుచ్చబడి రక్తపు మడుగులో పడిందంట. బయటకు వచ్చి అరుస్తూ ఉన్నారంట. గోల పెట్టగానే అక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చారు, బాధపడ్డ టీవీ వాళ్ళు వచ్చారు, పోలీసులు వచ్చారు. పోలీసులు సీసీ కెమెరాని చెక్ చేశారు. చెక్ చేస్తే అపార్ట్మెంట్లో ఎదురుగానే సీసీ కెమెరా ఉంది. కానీ ఆ పాప చంపబడినటువంటి సమయం, వాళ్ళ అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయినప్పటి నుంచి పాప చంపబడినటువంటి సమయం వరకు కూడా ఆ ఇంట్లోకి, ఆ యొక్క ఎంట్రన్స్లోకి ఎవరు వెళ్ళలే. సీసీ కెమెరా కనబడుతుంది. ఎవరు చంపారంటే కానీ చచ్చిపోయింది ఆమె. తర్వాత ఒక వ్యక్తి పట్టబడ్డాడు. అప్పుడు చెప్పారు అక్కడ ఉన్నటువంటి వారు, ఎవరైతే ఈ పాపను చంపారో చంపేయాలి, ఊరేయాలి, నరికేయాలి, ఎక్కడ చంపేస్తామన్నారు. తీరమ్మ చూస్తే ఆ పాపను చంపిన వ్యక్తి వయసు ఎంతో తెలుసా? 15 సంవత్సరాలు. ఎన్ని కత్తిపోట్లు పొడుస్తారు తెలుసా? పొట్టలో 17 కత్తిపోట్లు, మెడ మీద 5 కత్తిపోట్లు. 15 సంవత్సరాల బాబు. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచుతున్నారో, వారు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో, ఎలాంటి పుస్తకాలు చదువుతున్నారో, టీవీల్లో ఏం చూస్తున్నారో వాడిని అడిగారంట పోలీసులు. ఏంట్రా ఎందుకు ఇలాంటి ఆలోచన అంటుందంటే, వాడు సిబిఐ ఆఫీస్ అవ్వాలనుకుంటున్నాడంట. సిబిఐ అంటే ఎవరైనా చంపితే, చచ్చిపోతే, ఏమైనా పోతే వాటిని కనిపెట్టేది అన్నమాట. వాళ్ళు కనిపెట్టేవారు. అయితే వీడి ఇంటి దగ్గర ఏం చేస్తాడంట? క్రైమ్ అంటే ఎవరైనా చంపేసినవి, దొంగతనాలు చేసేసినవి, నరహత్య చేసేసినవి, కాల్ చేసినవి, ఇలాంటి వీడియోస్ని చూస్తూ వాళ్ళు ఎలా తప్పించుకుంటున్నారో అవి చూస్తారంట వీడు. పోలీసులు చెప్తా ఉన్నాడు. అయితే తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, వాడి ఇంట్లోకి పోలీసులు వెళ్ళిన తర్వాత ఒక పేపర్ మీద వాడు రాసుకున్నాడంట, ఇంగ్లీష్లో రాసుకున్నాడంట. ఇదిగో ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు షాప్ ఒకటి పట్టుకుని వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఆ తాళం విరగొట్టాలి, లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న డబ్బుని తీసుకోవాలి, వచ్చేసే ముందు అక్కడ ఉన్నటువంటి గ్యాస్ స్టవ్ని ఇప్పేసి వచ్చేసి తలుపేసి మళ్ళా ఇంటికి వెళ్ళిపోవాలి అని పేపర్ మీద రాసుకున్నాడంట. దురాలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? మన హృదయంలో నుంచే అవి వస్తాయి. అది చూసిన దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి, సహవాసం చేసిన దాన్ని బట్టి అది మన హృదయంలో నుంచే వస్తాయి. చూసారా సమాజం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందో? ఈ రోజున 15 సంవత్సరాల పిల్లడు 22 కత్తిపోట్లు పొడిచాడంటే చిన్నపిల్లని. ఎంత దయనీయమైన స్థితిలో సమాజం ఉందో. ఈ దురాలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? మనిషి యొక్క హృదయం లోపల నుంచే వస్తాయి. అయితే దేవుడు అన్నాడు కదా, వాటికి తీర్పు అనేది నేను ఇస్తాను, నీవు కలిగినటువంటి దురాలోచనల బట్టి. ఎదుటి వ్యక్తి జీవితాన్ని సర్వనాశనం చేయాలి అని నువ్వు ఏమనుకుంటున్నావో, ఎదుటి వ్యక్తి జీవితము పాడైపోతే ఇంకా పాడు చేయాలి అని నువ్వేమని అనుకుంటున్నావో, దానిని బట్టి నేను నీకు ఖచ్చితంగా తీర్పు తీరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దురాలోచన కలిగి ఉండకూడదు ఎప్పుడు కూడా. ఈ ఆలోచనలన్నీ కూడా మంచి ఆలోచనలే ఉండాలి. అంటే ఏం చేయాలి? మంచి ఆలోచనలు ఉండాలంటే మంచి వాటితో సహవాసం చేసినప్పుడు మంచి ఆలోచనలే వస్తాయి. నువ్వు దొంగతో సహవాసం చేసేవనుకో, వ్యభిచారం చేసేవాడితో సహవాసం చేసేవనుకో, స్త్రీలను ప్రేమించేవాడితో సహవాసం చేసేవనుకో, నరహత్యలు చేసేవాడితో సహవాసం చేసేవనుకో, క్రిమినల్గా ఆలోచించేవాడితో సహవాసం చేసేవనుకోండి, ఏమొస్తే నువ్వు అదే నేర్చుకుంటావు. ఇప్పుడు పోలీసులు కూడా ఏం ఎత్తుతున్నారంటే వాడి గురించి, వీడు ఎవరితో అయితే ఏం చేశారో వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు, ముందు వారిని కూడా కనిపెట్టాలంటున్నారు ఇప్పుడు పోలీసులు.
దురాలోచనలు మనుషుల హృదయంలో నుంచి వస్తూ ఉన్నాయి. వాటి వల్ల దేవుడు తీర్పు తీరుస్తానంటూ ఉన్నాడు. మంచి ఆలోచనలు మనం కలిగి ఉండాలి. ఒకరు బాగుపడాలని, ఒకరు స్థిరపడాలని, ఒకరి జీవితాన్ని కట్టాలని, ఒకరు సహాయం చేయాలని అనే మనస్తత్వం ఉండాలి తప్ప ఒకరి జీవితాన్ని నాశనం చేసైనా నేను సంతోషపడాలి, ఒకరి జీవితము కన్నీరు కాడుతుంటే వారి దగ్గరకు వచ్చి నేను చూడాలి అనేటువంటి మనస్తత్వాలు, దురాలోచనలు మనుషుల జీవితంలో ఎప్పుడూ కూడా ఉండకూడదు. వాటి వల్ల దేవుని యొక్క తీర్పులోనికి నువ్వు రాబడాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట నీకు చూపిస్తాను నేను. యాకోబు గ్రంథం 2వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. ఏలయనగా బంగారు వంగమును పెట్టుకుని ప్రశస్త వస్త్రమును ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి నీవెక్కడ మంచి స్థలం అందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రుడు నీవెక్కడ నిలువము లేక ఇక్కడ నా పాదము పీఠము మీద దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల నీ మనసులో భేదమును పెట్టుకొని మీరు దురాలోచనలు చేస్తూ ఉన్నారు. దురాలోచన అనడానికి చాలా చక్కనైనటువంటి నిదర్శనాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుడి మందిరానికి వచ్చావు, కూర్చున్నావు, లేకపోతే ఏదో ఒక పెద్ద ఫంక్షన్ పెట్టుకున్నావు, జరిపించుకుంటూ ఉన్నావు. వచ్చినటువంటి వారు ఉన్నారు, ఆ యొక్క అతిథులుగా గొప్పవారుగా పిలువబడుతున్నటువంటి వారు వచ్చారు, పేదవారిగా పిలువబడుతున్నటువంటి వారు కూడా వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు బాగా ఒక 1,00,000 రూపాయలు చీర కట్టుకొని, మెడ నిండా బంగారం వేసుకొని, కంటికి కళ్ళద్దాలు పెట్టుకొని, ఇంత బ్యాగ తగిలించుకొని, ఒక లెదర్ బ్యాగ్ తగిలించుకొని వచ్చినటువంటి వారు ఉన్నారు. వారిని పిలిచి, అమ్మా రా ఇక్కడ కూర్చొని ఒక ప్రశస్తమైనటువంటి స్థలంలో కూర్చొని పెట్టు. అదే సమయంలో పేదలైనటువంటి వారు, లేమిలో ఉన్నటువంటి వారు, ఆకలితో ఉన్నటువంటి వారు కూడా మీకు బంధువులే, వాళ్ళు వచ్చారు. వారిని చూసి మొదట నువ్వు ఇచ్చినటువంటి గౌరవము, ధనవంతులైనటువంటి వారికి ఇచ్చినటువంటి గౌరవము ఇప్పుడు ఈ మనిషికి నీవు ఇవ్వటం లేదు. వారిని ఎక్కడ కూర్చోబెడుతున్నావు? ఇదిగో ఆ మూల ఎక్కడ కూర్చో ప్లేస్ ఉంటే చాలే అంటే ఉన్నావు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ హృదయంలో ఏముంది? దురాభిప్రాయాలు, దురాలోచనలు కలిగి ఉన్నావు. ఏంటిది? వీరిని గొప్పగా చూడాలి, వీరిని పనికి మాలిన వారిగా చూడాలి. ఉండలేదు. ఈ రోజున సంఘంలో కూడా ఉంది, సమాజంలో కూడా అలాగే ఉంది. సమాజంలో అలాగే ఉంది, సంఘంలో కూడా అలాగే ఉంది. అందరినీ ఒకే విధముగా ప్రేమించేటువంటి మనస్తత్వము లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు పెద్దవారు అన్నప్పుడు గౌరవించవచ్చు. డబ్బు, పలుకుబడి, పేరు, ఖ్యాతి అనే విషయంలో నువ్వు ఎక్కడ కూడా రాజీ పడవలసినటువంటి పని లేదు. పెద్దలు గౌరవించాలి, ఎప్పుడు కూడా వయసుకు తగినట్లుగా గౌరవించాలి. కానీ అలా చేయడం లేదు. డబ్బుందా, పేరుందా, పలుకుబడి ఉందా, వారిని ఏం చేస్తున్నావు? ఒక మంచి స్థానంలో కూర్చోబెడుతున్నావు. ఏదీ లేదు, వారు ఏ సహాయం కూడా చేయలేరు. అలాంటి వారిని ఒక దయనీయమైనటువంటి స్థితిలో నీవు కూర్చోబెట్టి గౌరవిస్తూ ఉన్నావు. ఈ ఆలోచనలు ఎలాంటివి? దురాలోచనలు అంటూ ఉన్నాడు దేవుడు అక్కడ. వారి గురించే నువ్వు ఒకలా ప్రేమిస్తున్నావు, ఇంకొకలా ప్రేమిస్తున్నావు. అలా ప్రేమించడము తప్పు. ఇప్పుడు కూడా నేనున్నాను, నేనేమైనా మిమ్మల్ని ఒకలాగా ఇంకొకలాగా ప్రేమించాను అనుకోండి, అప్పుడు మనుషుల్లో భేదాభిప్రాయము ఏర్పడుతుంది. అవునా కాదా? దేవునికి స్తోత్రం. ఇదిగో ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని ఈ వ్యక్తికి ప్రార్థన ఇవ్వకూడదు, ఈ వ్యక్తికి పాటలు ఇవ్వకూడదు అని నేను అనుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? నాలో దురాలోచనలు ఉన్నాయి. ఈరోజు సంఘము కూడా అలాంటి ఆలోచనల చేత నింపబడి ఉందేమో. మీకు ఇవ్వబడినటువంటి ప్రాధాన్యతను బట్టి మీరు ఎదుటి వ్యక్తికి ఇచ్చేటువంటి అవకాశాలను మీరు వినియోగించుకోవాలి. అందరినీ కూడా సమాన భావంతో చూడాలి. పాటలు పాడగలిగిన తలాంతులు ఉండేవారు పాటలు పాడడానికి ఇవ్వాలి. ప్రార్థన చేయగలిగినటువంటి వారి తలాంతులు కలిగినటువంటి వారికి ఇవ్వాలి. నీ వ్యక్తిగతమైనటువంటి కక్షలు, నీ వ్యక్తిగతమైనటువంటి కుళ్ళు, నీ వ్యక్తిగతమైన నీ ఉద్దేశాలు వారి మీద పెట్టుకొని ఎప్పుడు కూడా అలాంటి దురాలోచన కలిగి ఉండకూడదు. అది దురాలోచన అంటున్నాడు దేవుడు. అలాంటి ఆలోచన కలిగి ఉంటే నేను తీర్పులోనికి తీసుకొని వస్తాను అంటున్నాడు. కాబట్టి అందరినీ కూడా సమాన భావంతో మనము చూడాలి, ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ముగిస్తాను. ఇంకొక మాట చూపించి ముగించేస్తాను. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చేసి, కుమారుడా
ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయించున్నాడని తమలో తాము అనుకునగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములో దురాలోచనలు చేయించున్నారు? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారంట. వచ్చినప్పుడు అక్కడ ఒక పక్షవాయువుతో బాధపడుతున్నాడు. పక్షవాతం జబ్బొచ్చి కాళ్ళు చేళ్ళు లాగేసి నోరు లాగేసి మంచం మీద ఉన్నాడు. ఆయన ఒంటి కాళ్ళతో కూడా నడవలేని స్థితి. ఆ మనిషిని ఒక నలుగురు ఎత్తుకొని తీసుకుని వెళ్తేనే కానీ ఆ ప్రదేశానికి వెళ్ళి చేయలేడు. అలాంటి వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొని వచ్చారంట. తీసుకుని వచ్చి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా వీడు పుట్టుకతోనే బాగా ఉండేవాడు, కానీ వీడికేమొచ్చింది? పక్షవాతం వచ్చి కాళ్ళు చెయ్యి నోరు లాగేసి ఇలాగ జీవోత్సవంలో పడినాడయ్యా అని చెప్పగానే యేసుక్రీస్తు వారు అతని మీద జాలిపడి అతను ఏం చేశారు తెలుసు? ఇదిగో ఈ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నడువు అని చెప్పగానే ఆ కాలు, నరాలు చచ్చిపడిపోయినటువంటి కాళ్ళు, నరాలు చచ్చిపడిపోయినటువంటి చేతులు, నోటిలో నరాలు బిగిసిపోయినటువంటి అవి తిరిగి మరలా పుంజుకొని యథావిధిగా లేచి నడిచారంట. అనగానే అది ఆ ప్రదేశంలో ఉన్న వారందరూ కూడా చాలా సంతోషించారంట. కానీ అక్కడ కొంతమంది మనుషులైనటువంటి వారు ఉన్నారు. మనుషులైనటువంటి వారు ఉండి ఈయన దేవదూషణ యేసుక్రీస్తు వారు తింటూ ఉన్నారంట. వాళ్ళు ఏమని? అయ్యా ఈయన బాగు చేశాడే దేవుడు, స్వస్థపరిచాడే, ఇలాంటి వారు ఇంకెవరైనా ఉంటే ఈయన దగ్గర తీసుకొస్తే బాగుపడతారని తీసుకొని రావాలి ఎవరైనా అలాంటివి చూసి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన దేవదూషణ చేస్తూ ఉన్నాడు, ఈయన కొట్టాలి, ఈయన తిట్టాలి, ఈయన శిక్షించాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దురాలోచన. ఈ రోజున మనుషులు, సమాజము మంచి చేసేవారిని ఎలా చూస్తారు? మంచి చేసేవారిని చెడ్డ ఆలోచనల చేత వారి హృదయాల్లో నింపుకొని వారిని బయట పెట్టాలని, వారిని అవమానించాలని, ఏ తప్పు చేయకపోయినా పెద్ద తప్పు చేసేసాడే అయినా అని చూపించాలనేటువంటి దురాలోచనలతో మనుషులైనటువంటి వారు ఈ రోజున నింపబడుతూ ఉన్నారు. నువ్వు బాగా ఉండు, చూడలేనటువంటి కళ్ళు ఎన్నుంటాయో, నువ్వు బాగా ఉండు. వారి హృదయం నిండా కూడా దురాలోచనల చేత నింపుకొని ఎప్పుడు అవకాశం దొరుకుతుందా సమాజం ముందు పెడదామా, మనుషుల ముందు పెడదామా అనేటువంటి ఆలోచనలు కలిగినటువంటి మనుషులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే వారు అనుకుంటారేమో, మనుషులు మంచి అవకాశం దొరికింది, ఈ వ్యక్తిని బయట పెడదాం, ఈ వ్యక్తిని పరువు తీసేద్దాం, ఈ వ్యక్తిని చెరసాల్లో వేయించేద్దాం అనుకుంటారేమో. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకు తీర్పు అనేది ఒకటి ఉంటుంది, జాగ్రత్త. నీకు తీర్పు అనేది ఒకటి ఉంటుంది, ఆ తీర్పులో నువ్వు రాబడవలసి వస్తుంది. అప్పుడేంటో తెలుసా? నువ్వు చేసినవన్నీ కూడా అక్కడ లెక్క చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి జీవితాలు ఎవరు మంచి చేస్తే ఆ మంచి జీవితాన్ని పాడు చేయాలని అనుకుంటున్నావో, ఆ మంచిని ఆపాలనుకుంటున్నావో, ఆ మంచిని చెరిపేయాలనుకుంటున్నావో, వాటిని బట్టి నీవు తీర్పులోనికి వస్తావు, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆ దురాలోచనలతో ఉన్నటువంటి మనుషులుగా అనుకుంటారు, అయితే ఈ వ్యక్తిని బయట పెట్టేయాలి, ఈ వ్యక్తి జీవితాన్ని పాడు చేసేయాలి, ఈ వ్యక్తికి ఉన్నటువంటి మంచి పేరు, ఏదైనా మంచి పేరు ఉందా లేదా? చాలా మంచి పేరు ఉంది. గుడ్డివారిని బాగు చేశారు, గుడ్డివారిని బాగు చేశారు, అవిటివారిని బాగు చేశారు, మోగవారిని బాగు చేశారు, రక్తస్రావం గల వారిని బాగు చేశారు, కుష్టివారిని బాగు చేశారు, పక్షవాయు గల వారిని బాగు చేశారు, ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు చేసినటువంటి మంచి దేవుడు యేసయ్య. ఆ మంచి పేరుని పాడు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తున్నారు? దురాలోచన చేస్తూ ఉన్నారు. ఈ రోజున మీ గురించి కూడా చూడండి, ఎప్పుడైనా ఆలోచించండి. సమాజంలో ఉంటున్నాం కదా, ఒక గ్రామాల్లో ఉంటున్నారు కదా, మిమ్మల్ని గురించి కూడా మనుషులు ఎలా ఆలోచిస్తారు? దురాలోచనలతో ఆలోచిస్తారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు? దురాలోచన ఉన్నవారు ఇప్పుడు మా బ్రతుకు బాగుంది, వారి జీవితాన్ని పాడు చేసేయాలనుకుంటారు. అయితే నీవు నీ హృదయంలో వచ్చినటువంటి దురాలోచనలను ప్రారంభం నుంచి నీ తీర్పు మధ్య వరకు కూడా, తీర్పు వచ్చేంత వరకు కూడా మధ్య కాలం ఉంది కదా, ఆ కాలం వరకే నువ్వు ఎలా అనుకుంటావు? నీవు ఎదుటి వ్యక్తి జీవితాన్ని పాడు చేయాలి అనుకుంటావు. అంతవరకే నీకు సమయం కూడా అంతే, అంతకు మించి ఇంక ఎక్కువగా ఒక క్షణము కూడా నీవు ఉండలేవు. తీర్పు దగ్గరకు వచ్చావనుకోండి, ఉదాహరణ చూడండి, ఏదైనా వ్యక్తి తప్పు చేశాడు, కోర్టులో వేశారు కేసు, ఏమవుతుంది? 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తిరిగినంతసేపు ఎలా అనుకుంటారు? ఇలా కాళ్ళు ఎగరేసుకొని నాకేంటి అనుకుంటారు. తీర్పు రేపు వస్తుంది. ఏం స్టార్ట్ అవుద్ది? మనుషుల్లో తప్పు చేసిన వ్యక్తి అయితే గుండెల్లో భయం స్టార్ట్ అవుద్ది. అవునా?
దేవుడు అదే చెప్తా ఉన్నాడు, దురాలోచన కలిగినటువంటి వారికి నేను తీర్పు తీర్చుతాను. నీలో వచ్చేటువంటి దురాలోచనలు ఎప్పటి నుంచి అయితే ప్రారంభమయ్యాయో ఆ ప్రారంభం నుంచి నువ్వు ఎంతవరకు ఎగురుతావో తెలుసా, ఎంతవరకు ఎదుటి వ్యక్తి జీవితాన్ని పాడు చేయాలనుకుంటావో తెలుసా. నీకంటూ తీర్పు దినం అనేది ఒకటి ఉంది. న్యాయాధిపతి దగ్గరికి నువ్వు ఒకానొక దినాన్న రాబోతూ ఉన్నావు, అక్కడ నీవు నిలవబడబోతూ ఉన్నావు. అంతవరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చివరి మాట ముగిస్తాను. పేతురు గ్రంథం 1:17 ఏముంటదంటే, ఆ న్యాయ తీర్పులో 1 పేతురు 1:17 పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని చాలు. న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, న్యాయాధిపతి, మంచి న్యాయాధిపతి. నువ్వు ఎవరి దగ్గరికి నీకు కష్టం వచ్చిందని వెళ్తే ఆ కష్టాన్ని నీకు ఎవరైతే కలుగజేశారో వాడు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి కొంత డబ్బులు చేతులు పెట్టాడు అనుకోండి, ఎవరి పక్క మాట్లాడతాడు ఆ న్యాయాధిపతి? డబ్బులు ఎవరిస్తే వారి పక్కే మాట్లాడతాడు. అవునా కదా? నువ్వు మంచి చేసినా నిన్ను చెడ్డగా ఆ న్యాయాధిపతి చూపెడతాడు. కానీ ప్రభువు అయిన యేసు అనేటువంటి లోకరక్షకుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒకరు ఉన్నారు. ఆయన న్యాయాధిపతి అంట. ఈ భూప్రపంచ మండలంలో ఉన్నటువంటి మనుషులందరికీ ఆయన న్యాయం తీర్చే దేవుడు అంట. అయితే ఆయన దగ్గరికి ఒకానొక దినాన్న నీవు రావాలి. రాకుండా నేను పారిపోతాను, దాక్కుంటానంటే అవదు. నిన్ను తీసుకునే వస్తారు, దేవదూతలు వస్తారు నిన్ను తీసుకెళ్ళడానికి. నిలబెడతారు, అక్కడ నిలబెడతారు. అయితే ఆయన ఏం చేస్తాడంటే చూడండి, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి వారిని తీర్పు తీర్చేవాడు. దేవునికి స్తోత్రం. ఈ న్యాయాధిపతికి ఏమి లేదు, పక్షపాతం అనేది ఉండదు. పక్షపాతం అనేది ఉండదు. ఈరోజున మనం చూస్తూ ఉన్నాం కదా, ఎప్పుడైనా చూడండి, మన పిల్లోడి అవతలను కొట్టేశారు అనుకోండి, మనం చూసాం, మనమే మన పిల్లాడని కొట్టాడు, వాళ్ళు వచ్చి మన దగ్గర గొడవడారు అనుకోండి, నువ్వు ఎవరు పక్షపాతం చేస్తావు? నీ కళ్ళ ముందే కొట్టాడు, నీ కొడుకే కొట్టాడు, వాడికి దెబ్బ తగిలింది. కానీ వాళ్ళు నీ దగ్గరకు వచ్చి గొడవడితే నువ్వు నీ కొడుకుకే సపోర్ట్ చేస్తావు. కానీ వీడిని తల్లండి మంచి తప్పు చేశాడు అంటావా? అనము. ఎందుకు? పక్షపాతం. నా కుమారుడు, నా రక్తం, నా భార్య, నా చెల్లుడు అంటావు. అవునా కదా? కానీ యేసుక్రీస్తు వారికి పక్షపాతం లేదు. నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, ప్రభు నీ పేరట అద్భుతాలు చేశాను కదా, నీ పేరట సూచక్రియలు చేశాను కదా, నీ పేరట దెయ్యాలు వెళ్ళగొట్టాను కదా. నువ్వైనా లోకంలో ఉన్న మనుషులైనా దేవుడి దగ్గర ఒకటే. ఆయన తీర్పు దినం వచ్చేసరికి అందరినీ కూడా ఒకే విధముగా చూసే దేవుడు, పక్షపాతము లేకుండా చూసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ తీర్పు దినమున నువ్వు ఏ ఆలోచనలు కలిగి ఉన్నావో, ఏ దురాలోచనలు కలిగి ఉన్నావో, ఆ దురాలోచనలు బట్టి నీకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో నిజంగానే పక్కింటోడి మీద ఉండాలి చెప్పాను, నిజంగానే వారి జీవితం పాడైపోతే చూద్దామని వీళ్ళకి ఆ మాటలు చెప్పాను, వాళ్ళకి ఈ మాటలు చెప్పాను అని తేలిందనుకో, ఏమవుతుంది? నిత్య నరకాగ్ని, కఠినమైన శిక్ష నీవు అనుభవించవలసి వస్తుంది. కఠినమైన శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఆయన తీర్పు దగ్గర కానీ నీవు నిలబడితే, నీవు దోషివి అని తేలకుండా నువ్వు డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చుకొని, ఇప్పుడు ఈ లోకంలో చేస్తాం కదా, 10 రూపాయలు ఇచ్చి నా మాటే మాట్లాడు, 100 రూపాయలు ఇస్తాను నా మాటే మాట్లాడు అంటే మాట్లాడతారు. కానీ అక్కడికి వచ్చేసరికి వేసేయా, నీకు ఇల్లు ఇస్తాను వేసేయా, లేక పొలం ఇస్తాను వేసేయా, భూమి ఇస్తాను వేసేయా అన్నాం అనుకోండి, ఏమంటాడు? పొరా. ఆయనకి పక్షపాతం లేదు. నువ్వు రికమెండ్ చేయడానికి, లేకపోతే ఆ ప్రధానమంత్రి గారితో చెప్తాను నీ గురించి అని భయపెట్టడానికి ఎక్కడా లేదు. ఆయన సత్యవంతుడైనటువంటి న్యాయాధిపతి, ఆయన పక్షపాతం లేనటువంటి న్యాయాధిపతి. నీవు చేసినటువంటి ఆ దురాలోచనలకు తగినట్లుగా ఆయన నీకు శిక్షించువాడై ఉన్నాడు. కనుక నువ్వేం చేయాలి? దురాలోచనలు రాకుండా, అది వచ్చిన నీ హృదయంలో నుంచి బయటకు రాకుండా నిన్ను నువ్వు స్వాధీనపరుచుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మనిషిని చూసినప్పుడు నీకు అలా చెయ్యాలి అనిపిస్తుంది, అవి విన్నప్పుడు మనం చెయ్యాలనిపిస్తుంది. అలాంటి సినిమాలు చూసినప్పుడు నేను ఇలా ఉండాలి అనిపిస్తుంది, ఎలా తయారయ్యారు కాబట్టి నేను తయారవ్వాలి అనిపిస్తుంది, వీళ్ళు ఇక్కడ ఇలా మాట్లాడారు కాబట్టి నేను ఇలా మాట్లాడాలి అనిపించినప్పుడు ఏం చేయాలి? అది నీ హృదయంలోనికి రాకముందే నువ్వు వాటిని కంట్రోల్ చేసుకున్నావు అనుకో. దేవుడు అదే కదన్నాడు, నీ హృదయంలో నుంచి ఏదైతే వస్తుందో అదే నేను పాడు చేస్తుంది.
అదే కదా, మరి వాటిని నీ హృదయంలో నుంచి బయటకు రాకుండానే నువ్వు కంట్రోల్ చేసుకున్నావు అనుకో, నువ్వు దేవుని యొక్క న్యాయ తీర్పులోనికి రావాల్సినటువంటి పని ఉండదు. దురాలోచన అనేది ఏ మనిషి జీవితంలోని కూడా రాకూడదు, అది బయట పడకూడదు. సత్పురుషుల వల్ల మనము బ్రతికినప్పుడు ఆయన కటాక్షము మన మీద తోడుగా ఉంటుంది. ఆమేన్.